తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్, గ్రోత్, ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మానసికంగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. అయితే మీకు ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా గోచరిస్తోంది. ఇంకా వ్యాపారస్తులకు తర్వాత రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా గోచరిస్తోంది. అంటే మీ మాట చెల్లుబడి కాకపోవడము, లేదా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా మనుషులు మీ యందు ప్రవర్తించడము రాజకీయ నాయకులకు కనబడుతోంది. విద్యార్థులకు ఎలా కనబడుతోంది అంటే కనుక ఎక్కడికి వెళ్ళినా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు కనబడుతోంది. ఈ వ్యాపారస్తులకు ఎలా కనబడుతోంది అంటే కనుక తీసుకున్న వాళ్ళు అంటే క్రెడిట్ మీద తీసుకోవడం కానీ, లేదా డబ్బు తీసుకోవడం కానీ, లేదా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయాల్లో ఈ ముగ్గురు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని సమర్పించడంతో పాటు, అంటే నెయ్యి దీపాన్ని వెలిగించడంతో పాటు ఆ అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన అదృష్ట శాతం ఈరోజు 88 గాను, లక్కీ నెంబరు 6, లక్కీ కలరు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లోనూ వ్యవహారాల్లోనూ ఈ రోజంతా జాగ్రత్తగా ఉండవలసిందే. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజును జాగ్రత్తగా, అలర్ట్గా, కాషియస్గా వ్యవహరించవలసిన పరిస్థితి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కుటుంబంలో చిన్న చిన్న అడ్డంకులు, ఇబ్బందులు, తగాదాలు, గొడవలు ఏర్పడేటట్టు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టు గోచరిస్తోంది. అయితే ఉద్యోగంలో కొంత ఆలస్యం కానీ, ఉన్న ఉద్యోగాలు పోవడం కానీ, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్లకు కొంత అంటే చెడ్డ పేరు రావడం కానీ, సమస్యల్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సాయంత్రం పూట కొంత మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు ఈ ఇబ్బందులన్నీ కుజగ్రహం వల్ల ఏర్పడేవి గోచార రీత్యా. కాబట్టి మీరు పరిహారంగా నవగ్రహ ఆలయంలో ఉదయం పూట కుజగ్రహానికి సంబంధించి జపం కానీ, పూజ కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 73, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబర్ 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార, రాజకీయ, విద్య అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో మంచి విజయాన్ని సాధించేటట్టుగాను, లాభాలు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. అయితే కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ కొత్త వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా, గోప్యతగా, అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. తొందరగా నమ్మే ప్రయత్నం ఈ రోజు అస్సలు చేయకండి. అయితే ధనలాభం ఉంది, కుటుంబంలో సంతోషం ఉంది, మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసేటప్పుడు మీ పేరిట తులసి మాలను కానీ, తులసి దళాన్ని కానీ తీసుకువెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 86 గాను, కలిసి వచ్చే రంగు నీలి రంగు, కలిసి వచ్చే సంఖ్య 3.